శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిష ఆలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 11వ ఇంట్లో శని, బృహస్పతి 2వ ఇంట్లో, రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో, మరియు డిసెంబర్ 28 నుండి జనవరి 27 వరకు శుక్రుడు 11వ ఇంట్లో కూడా ఉన్నాడు. రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు 7th డిసెంబర్ నుండి 24 ఫిబ్రవరి వరకు తిరోగమనంలో ఉంటాడు. సూర్య భగవానుడు 9వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల దాదాపు అన్ని అంశాలు గొప్ప ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి మనక్షోభ, మానసిక ఆర్థిక సామాజిక క్షోభ కొంచెం కొంచెంగా ఉపశమనం అయ్యే అవకాశాలు ఉంటాయి. పరోక్షంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. బెట్టింగ్స్ లేదా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా, రియల్ ఎస్టేట్ ద్వారా చాలా కలిసి వస్తుంది. ఈ నెల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సాధించాలి అనే ఒక సంకల్పం. ఇన్ని రోజులు నేను టైంపాస్ చేశాను, ఇక మీదట కూడా నేను ఏదైనా సాధించకపోతే ఎలా, నా వయసు పెరుగుతుంది కదా అనే ఒక భావన మీలో వచ్చినప్పుడు మాత్రమే మీరు వెలుగులోకి వస్తారు. మీ పాత వాహనాన్ని మార్చుకుంటారు, కొత్తది కొనుక్కుంటారు. ప్రయోజనాలైనటువంటి ఖర్చులు, అది ఒక్కొక్కసారి పని భారంగా కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధాలు కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురు చూసుకోవచ్చు. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మీ కో బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి బాగా పోటీ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు, వాటికి చాలా లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు మ్యాక్సిమం వాయిదా వేయండి, కలిసి రాదు దూర ప్రయాణాలు. ఉద్యోగంలో పనిచేసే వారికి పని భారం పెరగవచ్చు. పై అధికారుల నుంచి స్ట్రెస్ కూడా పనిచేసిన వాళ్ళ ద్వారా చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది, లేదా మీకు అకాల ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. నిరుద్యోగులకి ఆఫర్స్ వచ్చే అవకాశాలు, ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. దొరికింది కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం మొదలు పెట్టకండి. తిరిగి కట్టేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది. ఇప్పుడు పని అయిపోతుంది కదా అనుకోవద్దు. అస్సలు మీకు అక్కర్లేదంటే ₹1 కూడా కష్టపడండి, కానీ అప్పు తీసుకోకండి. సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మాస చివరిలో మీ యొక్క కెరీర్ ఏదైనా అడ్డంకి తొలగిపోవడంతో మనసులో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలుపుతారు. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి కాస్త మాఘమాసం నుంచి చాలా యోగంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం వారికి కొంచెం గట్టిగా, రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందండి. మీకు అనుకూలమైనటువంటి రోజులను తెప్పుకుంటే డిసెంబర్లో 2, 5, 8, 11, 15. చంద్రాష్టమం డిసెంబర్ 1, 2 తెల్లవారుజామున వరకు ఉంటుంది. ఈ 2 రోజులు సంతకం పెట్టినా, వాహనం నడిపినా చాలా జాగ్రత్తగా ఉండి. అదృష్ట సంఖ్యలు అని చెప్తే 1, 3, 7 చెప్పచ్చు. పూజించాల్సినటువంటి దేవుడు ఎవరంటే ఈ నెల శివుని ఆరాధన ఎక్కువ చేయండి. తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి. పరిహారంగా శివస్తోత్రం చేయండి, చక్కగా అభిషేకం చేయండి, ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా ఉంటారు. విజయోస్తు. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. మంచి వెజిటబుల్స్ తినండి, మంచి ఫ్రూట్స్ తినండి. శరణమయ్యప్ప.
వీరియస్ కలితం అవుతుందంటే ఒంట్లో భయం లేకపోతే అవుతుందా? అయితే ఏంటి, అది ఎలా అవుతుంది? ఒంట్లో భయం లేకపోతే అవుతుందా? తీసుకున్న బ్రహ్మచర్య దీక్షకు న్యాయం జరిగే తీరాలి. ఒంట్లో భయం ఉంటే కాదు. అది అవ్వకుండా ఉండాలంటే నీ నోరు కంట్రోల్ చేయి. ఫుడ్ అది కంట్రోల్ అయిందంటే అన్ని శ్రద్ధగా ఉంటుంది. సాక్షాత్ అయ్యప్ప ఉన్నారు, ఒంట్లో భయం లేకపోతే అలాంటిది అవుతుందా? అలా జరిగిందంటే నువ్వు శ్రద్ధగా లేదని. ఒకవేళ పొరపాటు అయిందా, తడి బట్టలతో 108 పక్కన ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంపై ప్రదక్షిణం చెయ్యి. తిండి తినకు. శరణమయ్యప్ప. చాలా మంది అర్ధమాల, ఈ కాల్ మాల వేస్తాం స్వామి. మేము మాకు టైం లేదు స్వామి, మాకు ఇంట్లో చాలా ఇబ్బందులు స్వామి. ఎవడేసుకోమన్నాడు మాల? వేసుకుంటే మండల కాలం ఉండు, లేకపోతే వేసుకోకు. ఎందుకు ఆ డ్రామా? ఆ అయ్యప్ప మాల ఎక్కాలంటే పర్ఫెక్ట్ గా మండల కాలం ఉండే తీరాలి. ఒకవేళ నేను 11 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను, 21 రోజులు వెళ్ళాలనుకుంటున్నాను అన్నవాళ్ళు ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో మీ వేలు పెట్టండి. మీ వేలు కాలకపోతే మీరు గొప్పవాళ్ళు వెళ్ళండి. కాలిందంటే ఆలోచించుకోండి. కాలుతూ మండల కాలం ఉండాలంటే కాలుతుంది, మనుషులకైతే కాలుతుంది. మీరు అతీతులు అనుకున్నారనుకోండి, 11 రోజులు 21 రోజులు. నిన్న ఒక నాకు ఫోన్ చేశాడు, స్వామి నేను రేపు ఉదయం మాల వేసుకుంటున్నాను, సాయంత్రం 4 గంటలకు నాకు ట్రైను, మధ్యాహ్నం 11 గంటలకు ఇరుముడి అన్నాడు. ఇంకొకసారి జీవితంలో నాకు ఫోన్ చేయకని చెప్పాను. ఏంటండి దౌర్భాగ్యం? మండల కాల దీక్ష ఉంటే ఉండండి, లేకపోతే సివిల్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. కానీ అయ్యప్పను అవమానించకండి, మీరు ఇబ్బంది పడకండి. శరణమయ్యప్ప. దీక్షాకాలం 41 రోజుల 48 రోజుల, ఆయుర్వేద పరంగా 41 రోజులు, ఆధ్యాత్మిక పరంగా 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిక్పాలు కలిపితే 48 రోజులు. 3 పక్షములు 3 దినములు. ఒక పక్షం 15 రోజులు, దానికి ప్రాయశ్చిత్తం 1 రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తాలు 48 రోజులు. శరణమయ్యప్ప. ఇది దోషం లేదు, అది దోషం లేదు. కానీ 41 రోజులు అయితే ఖచ్చితంగా ఉండండి, వదలకండి. శరణమయ్యప్ప. తత్వమసి అంటే ఏమిటి? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే పొందాలని వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. మాల వేసుకోగానే మనల్ని అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అని అంటే అదే తత్వమసి. నీలోనే స్వామి ఉన్నారు, చూసుకో. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడు ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం వచన ప్రసన్న ప్రాణాయ స్వవానాయ స్వవ్యానాయ స్వవదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానుడు ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనం అయిన తర్వాత అమృత అభిదానమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలారట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి ఆకులో పెడతాడు. నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినకటి మీ ఎంగిలి పెట్టులో దేవుడికి పెట్టడం ఏంటి? దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది, నివేద్యం అయ్యాకే కదా ఆకులో వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. శరణమయ్యప్ప. అయితే యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ ఒక స్వామి చెప్తున్నాడు, ఆన్సర్ చేస్తుంది. నేను వేరే గురుస్వామిని అడగాలి అని చెప్పాడు అనమాట. ఈ మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే ఏదైనా సినిమా వాడు సినిమా హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది. ఆ సినిమా యాక్టివ్ దాని అసలు అలాంటి ఆలోచన వరకు రాదు. ఎవరు పోరు. అది బ్లఫ్ క్వశ్చన్. ఆ సినిమా హైలైట్ చేయడం కోసం. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళాలా? చాలా పురాతన దేవాలయం ఉన్నాయి కదా. ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా? పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే. మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు. స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు, నేను దీక్ష తీసుకుంటున్నాను, పక్కన ఉన్న దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు.
నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత దూరం నడవలేను, మా పక్కన ఉన్న పదినెట్టాంబడి ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు, తప్పలేదు. అక్కడ అయ్యప్ప వేరు, ఇక్కడ అయ్యప్ప వేరు కాదు, రెండు ఒకటే. శరణమయ్యప్ప. ఒక సంవత్సరం వాడిన అయ్యప్ప మాల బట్టలు తర్వాత వాడవచ్చు. ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడొచ్చా? ఆ మాల బంగారంలో చేశారా, వెండిలో చేశారా? మామూలుగా మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు, బాగా వచ్చింది. దాన్ని బంగారంలో తయారు చేయండి, పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా. ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను, ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి, మీరు కావాలని గమనించి చూడండి, ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది, మీరు పెట్టుకోవట్లేదు కదా. వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అక్కడ పడేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి రాత్రి షిఫ్ట్ ఉంటుంది, మరి వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులకి, అందులో సాఫ్ట్వేర్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి. వాళ్ళు దీక్ష తీసుకోవచ్చంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. మీరు ఉదయం పూట నిద్రపోండి. మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు. అది మీ ఉద్యోగం, అది మీ ఉద్యోగం. మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా, అప్పుడు కరెక్ట్గా ఉండండి. శరణమయ్యప్ప. హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చారు కదా, హాస్టల్స్ అంటే బాయ్స్ హాస్టల్స్లో ఉంటారు కదా ఉద్యోగస్తులు. ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి. మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి, చక్కగా మీరు దీక్ష ఉండండి. ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చని అడగండి, ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది, కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే, ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. గురువులు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి పడి పూజ పెట్టుకోవాలి. స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా. మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం, ఒక చోట ఇల్లు ఉంటుంది, కుదురుతుంది అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి, అన్నదానం చేయాలని ఉంది. వీళ్ళంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. శరణమయ్యప్ప. లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది మా దీక్ష టైంలో, ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్. గురువుగారు మా ఇంట్లో మాల వేసుకున్నాము, మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాను, మా శ్రీమతికి ముట్టు ఆ 4 రోజులు పనికిరాదు, ఏం చేయమంటారంటే, ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం, లేదంటే మేము ఇద్దరమే ఉన్నాం, మాకు ఎవరు తెలియదు, ఆవిడ అక్కడ ఉంటారు, మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటుంది, మీరు మీ రూమ్లో చూసుకోండి, ఆవిడ మిగతా రూమ్లో ఆవిడని వారు చూసుకుంటారు. ఈరోజు రేపట్లో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి, రావడానికి, జాగ్రత్త పడడానికి. ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి. వాళ్ళ బంధువులు ఉండరు, ఇంకొకరు ఉండరు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు అంతా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి, మీకు నాలెడ్జ్ ఉంటుంది. శరణమయ్యప్ప. గురువులు దీక్ష పూర్తయిపోతుంది, రిటర్న్ వచ్చిన సమయంలోనే చాలా మంది పంబల స్నానం చేసి అక్కడే బ్రహ్మాండం సజ్జం చేసి అక్కడి నుంచే పంబ తీసుకుంటూ ఉంటారు. పంబ తీసుకుంటాడా? చాలా మంది తీసుకుంటారు. పంబ ఏంది? మద్యం అని చెప్పు, దాన్ని పంపతో పొడుస్తాయింది. అది పవిత్రమైన జలం, ఇది దొంగ జలం. పంప తీసుకోవడం ఏందా? పంప తీసుకుంటే ఆరోగ్యం ఉంటాడు. అతడు వాడు మద్యం తీసుకుంటున్నాడు అడుగు, వాడు గురుస్వామి వాడికి అలా నేర్పించాడు ఆ కల్చర్, కాబట్టి వాడు అలా ఉంటాడు. చలో, ఏమని అడుగుతున్నా స్వామి, నేను కొంతమందిని చూశాను, దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంప నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంపా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు. మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం.
మాల పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి చేయవలసింది మరి. మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులు ఏంటి? శబరిమల నుంచి వచ్చారా? అరుణ పాయసం తెచ్చారా?